ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఓ జోర్డాన్ యుద్ద విమానాన్ని కూల్చేసిన తీవ్రవాదులు అందులోని సైనికుణ్ణి కాల్చి చంపడమే కాక విమాన పైలట్ ను పట్టుకుపోయారు. అతడి బట్టలు ఊడదీసి ఆ ఫోటోలను నెట్లో పెట్టారు. ఈ ఘటనతో ఐఎస్ఐఎస్ పై దాడుల్ని మరింత పెంచాలని అమెరికా మిత్ర దేశాలు నిర్ణయించాయి. ఉత్తర సిరియాలో జోర్డాన్కు చెందిన ఓ యుద్ధ విమానం ఉన్నట్టుండి కూలిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తెలిసింది ఓ హీట్ సీకింగ్ క్షిపణిని ప్రయోగించి విమానాన్ని కూల్చేసింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులని. రక్కా నగరంలో జరిగిన ఈ ఘటన ఉగ్రవాదంపై పోరును మరింత ముమ్మరం చేస్తోంది. ఐఎస్ ఉగ్రవాదులు యుద్ధ విమానంలోని సైనికుల్ని కాల్చి చంపారు. ఆ తర్వాత పైలట్ లెఫ్టినెంట్ మోయాజ్ యూసఫ్ ను పట్టుకుపోయారు. సెప్టెంబర్లో అమెరికా సంయుక్త దళాలు వైమానిక దాడులు మొదలెట్టాక ఉగ్రవాదులు కూల్చేసిన తొలి యుద్ధ విమానం ఇదే. అరబ్ దేశాల్లో ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న 4 దేశాల్లో జోర్డాన్ కూడా ఉంది. సిరియాలో ఈ దేశం దాడులు చేస్తోంది. రక్కా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని తెలియగానే జోర్డాన్ విమానాలు రైద్యమని దూసుకువెళ్లాయి. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇంతలోనే ఈ కూల్చివేత జరిగిపోయింది. పైలట్ ను ఉగ్రవాదులు రహస్య ప్రాంతానికి తీసుకుపోయారు. అతన్ని విడిపించే బాధ్యత తమదేనని జోర్డాన్ ప్రభుత్వం తెలిపింది. కానీ అది సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో విలేకరులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఎడారిలో వాళ్లను తెగ నరికారు. ఇప్పుడు 26 ఏళ్ల పైలట్ ను కూడా చంపేస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే అతన్ని వ్యవస్థ నుండి చేసిన ఫోటోలను ఫేస్బుక్ లో పెట్టిన ఉగ్రవాదులు చంపేస్తారేమోనన్న టెన్షన్ లో ఉంది జోర్డాన్ ప్రభుత్వం. పైలట్ ఘటనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా మిగతా దేశాలతో కలిసి పోరును మరింత ముమ్మరం చేయబోతోంది. కొన్ని గల్ఫ్ దేశాలతో పాటు బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బ్రిటన్ కూడా అమెరికాతో కలిసి వైమానిక దాడులు జరుపుతున్నాయి. అయితే 3 నెలలుగా జరుగుతున్న దాడులతో ఐఎస్ ను ఏమాత్రం వెనక్కి నెట్టలేకపోయాయి ప్రపంచ దేశాలు. పైచేయి కోసం ఈ యుద్ధం ఏ స్థాయికి చేరుతుందన్నది వచ్చే ఏడాది తేలనుంది.